హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ డేట్స్ అనేది ఎక్స్టెండ్ అయ్యాయి. ఈ రోజుతో లాస్ట్ డేటు, కాకపోతే 24వ తారీఖు వరకు మనకు పెంచడం జరిగింది. అలాగే ఈ వీడియోలో ఇంకో 2 విషయాలు మాట్లాడుకుందాము. నాతో మీరు ఎలా మాట్లాడాలని చెప్తాను. ఇన్కమ్ సర్టిఫికేట్, టీసీ సర్టిఫికేట్స్ గురించి కూడా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. దాని గురించి కూడా క్లారిటీ అయితే ఇస్తాను. ఇప్పుడు ఒకసారి మనం ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ 5 ఇయర్స్, 3 ఇయర్స్ ఉంది. అలాగే ఎల్ఎల్ఎం కూడా ఉంది. ఎల్ఎల్ఎంకి సంబంధించి 30వ తారీఖు వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాకపోతే 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి సంబంధించి మాత్రం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఓల్డ్దే చూపిస్తుంది. నాకు ఇంకా అప్డేట్ అవ్వలేదు. నా మొబైల్లో చూస్తే మాత్రం అప్డేట్ అయింది. రీస్కెడ్యూల్ అని చెప్పి అక్కడ ఇవ్వడం జరిగింది. సో అది స్క్రీన్ షాట్ మన సబ్స్క్రైబర్ కూడా ఒకటి పంపారు. సో దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మొబైల్స్లో ఓపెన్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఇంకా అప్డేట్ అవ్వలేదు. నా సిస్టమ్ ప్రాబ్లమో లేదా సర్వర్ ప్రాబ్లమ్ ఏమో తెలియదు. ఇక్కడ 24వ తారీఖు వరకు కూడా మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. ఎవరికైతే ఈ రోజు రేపట్లో కొన్ని సర్టిఫికేట్స్ రావాల్సినవి ఉన్నాయో సో మీరైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. 25వ తారీఖు ఎవరైతే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నారో వారి లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. 27 నుంచి 28 ఈ 2 రోజుల్లో మనం కాలేజెస్ సెలక్షన్ అయితే చేసుకోవాలి. అలాగే వెబ్ ఆప్షన్స్ ఎడిటింగ్ అనేది 29వ తారీఖు చేసుకోవచ్చు. అలాగే 31వ తారీఖు మనకు జాయినింగ్ రిపోర్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది మన జాయినింగ్ రిపోర్ట్లో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్యూషన్ ఫీ ఎంత పే చేయాలనేది కూడా మనకి ఎప్పుడైతే జాయినింగ్ రిపోర్ట్ వస్తుందో అందులో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఫుల్ రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళకి 0 అని పడుతుందండి. రిమైనింగ్ పీపుల్ ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఎంత కట్టాలనేది ఫీ ఉండడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ లో పే చేసేసి ఆ రిసిప్ట్లు పట్టుకొని మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో టోటల్ గా ప్రాసెస్ ఇదనమాట. మనం జాయినింగ్ వరకు తర్వాత 1 వీక్ తర్వాత మనకు సెకండ్ పేజ్ కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సేమ్ ఇలాగే మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఈ స్పెషల్ కేటగిరీకి ఉండదు సెకండ్ పేజ్ లో. తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇదే విధంగా సెకండ్ పేజ్ కూడా ప్రాసెస్ ఉంటుంది. ఇంకా థర్డ్ పేజ్ అనేది ఉండదండి. సెకండ్ పేజ్ తో వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. కాబట్టి డేట్స్ అనేది ఎక్స్టెండ్ అయ్యాయి. ఇంకా ఎవరికైతే అప్రూవల్ రాలేదో పోల్ కూడా నేను పెట్టడం జరిగింది టెలిగ్రామ్ గ్రూప్ లోను, యూట్యూబ్ లో కూడా. అక్కడ పోల్ పార్టిసిపేట్ చేయండి, ఎంతమందికి అప్రూవల్ అయింది, అలాగే ఎంతమందికి అప్రూవల్ కాలేదని చెప్పి. అలాగే సెకండ్ విషయానికి వచ్చేసినట్లయితే కాల్ మీ 4 అనే యాప్ మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ గా నాతో మాట్లాడొచ్చు. మీరు కాల్ చేసేవన్నీ కూడా నాకే వస్తాయి, డైరెక్ట్ నా మొబైల్ కే రింగ్ అవుతుంది. కాబట్టి నేను లిఫ్ట్ చేసి మాట్లాడతాను. కాకపోతే ఇక్కడ నిమిషానికి 3 రూపీస్ అనేది నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది. చాలా మంది అడుగుతున్నారు మీతో మాట్లాడడం ఎలాగా, చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పి. అంటే నేను టోటల్ అన్ని క్లియర్ చేస్తాను, క్లారిఫై చేస్తానని చెప్పను, కానీ సాధ్యమైనంత వరకు అయితే సజెషన్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. 3 రూపీస్ ఎందుకు పెట్టానంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా తక్కువ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నా మొబైల్ నెంబర్ కానీ ఏదైనా ఫ్రీ సర్వీస్ నేను ప్రొవైడ్ చేసినట్లయితే ఒక్కొక్కరు సుమారుగా 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు నాతో మాట్లాడుతున్నారు. దానివల్ల చాలా టైం వేస్ట్. నేను కూడా పెట్టేయండి అని చెప్పలేను. కాబట్టి ఈ విధంగా అయితే మీరు బ్యాలెన్స్ వేసుకొని నాతో మాట్లాడినట్టు ఉంటుంది. మీ డౌట్స్ ఏదైతే ఉన్నాయో డైరెక్ట్ గా నాతో అడుగుతారు, నేను డైరెక్ట్ గా ఫాస్ట్ గా చెప్పేస్తాను. అలాగే 9 AM to 9 PM వరకు ఎప్పుడైనా సరే మీరు కాల్ చేయొచ్చు. సాధ్యమైనంత వరకు నేను లిఫ్ట్ చేసి చాలా సాఫ్ట్ గానే మాట్లాడతాను. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను ఇంత డబ్బులు పెట్టుకోలేను అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసి అక్కడ నుంచి కూడా కాల్ చేయొచ్చు. కాకపోతే నేను ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ యూస్ చేయను. మూడో పాయింట్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అది లాస్ట్ ఇయర్ ఉంది, అది అప్లోడ్ చేశాను. నాకు ఇప్పుడు ఎలా ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇన్కమ్ ఎప్పుడు కూడా లేటెస్ట్ దే ఉండాలండి. లేటెస్ట్ దే వాళ్ళు వెరిఫై చేసి మీకు రియంబర్స్మెంట్ ఈ సంవత్సరం వస్తుందా లేదా అని చెప్పి జాయినింగ్ రిపోర్ట్ లో అది రావాల్సి ఉంటుంది. మీరు ఓల్డ్ ఇచ్చినట్లయితే వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. రిజెక్ట్ అంటే టోటల్ గా రిజెక్ట్ చేయరు, కాకపోతే రియంబర్స్మెంట్ దగ్గర మిమ్మల్ని తీసేస్తారు. మీకు సీట్ వచ్చినప్పటికీ ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో అది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు లేటెస్ట్ దే ఇవ్వండి. ఒకవేళ లేని పక్షంలో సెకండ్ పేజ్ లో కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. టోటల్ గా నాకు రియంబర్స్మెంట్ మీదే ఆధారపడి నేను చదువుకోవాలనుకుంటే మాత్రం లేటెస్ట్ దే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ లేని పక్షంలో సెకండ్ పేజ్ కి వెళ్ళండి. అప్పుడు మాత్రమే మీకు రియంబర్స్మెంట్ వస్తుంది, లేకపోతే రియంబర్స్మెంట్ రాదండి. తర్వాత టీసీ ఇంకా రాలేదండి, ఏం చేయాలని అడుగుతున్నారు. ఎవరైతే లేటెస్ట్ బ్యాచెస్ ఉన్నారో ఇక్కడ అండర్టేకింగ్ అఫిడవిట్ ఫర్ టీసీ అని చెప్పి ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. దీన్ని తీసుకెళ్లి మనకు నోటరీ ఆఫీసులు ఉంటాయండి. నోటరీ దగ్గరికి వెళ్తే వారంతా కూడా 20 రూపీస్ బాండ్ పేపర్ మీద ఈ మ్యాటర్ అంతా వచ్చేటట్లు వారు చేసి దాని మీద నోటరీ ఆఫీసర్ సైన్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని రిజిస్ట్రేషన్ టైంలో టీసీ ఎక్కడైతే అప్లోడ్ చేయమన్నారో అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జాయినింగ్ టైం కల్లా మీకు ఒరిజినల్ వచ్చినట్లయితే అది సబ్మిట్ చేయొచ్చు. ఇంకా రాని పక్షంలో అయితే ఈ అఫిడవిట్ మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది కాలేజ్ లో. అప్పుడు మాత్రమే మిమ్మల్ని అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది, లేకపోతే అక్కడ రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు ఓల్డ్ బ్యాచెస్ అయ్యి టీసీ పోయినట్లయితే మళ్ళీ మీ కాలేజ్కి వెళ్ళి ప్రాసెస్ కనుక్కోండి. దానికి మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేసి ఇలా చాలా పెద్ద ప్రాసెస్ అయితే టీసీ పోగొట్టుకున్నట్లయితే ఉంటుంది. టీసీ లేకుండా ఎక్కడ మిమ్మల్ని జాయిన్ చేసుకోరు. తర్వాత ఎక్కడైతే మీరు లాస్ట్
స్టడీ చేశారో ఆ టీసీయే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది డిస్కంటిన్యూడ్ టీసీ కానివ్వండి, రెగ్యులర్ టీసీ కానివ్వండి, ఏదైనా సరే లాస్ట్ చాలా మంది డిగ్రీ మీద అప్లై చేసుకుంటారు. కాకపోతే పీజీ చదువు ఉంటారు ఆల్రెడీ. అప్పుడు మీరు పీజీ టీసీ మాత్రమే ఇవ్వాలి. నా దగ్గర డిగ్రీది ఉండదు జిరాక్స్ అది పెడతానంటే డిగ్రీది తీసుకోరు. ఎందుకంటే మీరు పీజీ చేశారు కాబట్టి. దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ప్రస్తుతానికి ఇవి అప్డేట్స్. నెక్స్ట్ కాలేజెస్ లిస్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను.